ప్రేమతో నేను కోరుతున్నాను. గుడ్ ఈవినింగ్ అందరికి. నా వాయిస్ ఆడిబుల్‌గా ఉందా? వినపడుతుందమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ముందుగా శ్రీ ఏకదేవుని నామానికి మహిమగా కలుగునుగాక. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్. సో నేను ఫస్ట్ టైం మెసేజ్ చెప్పినప్పుడు ఎంతమంది ఉన్నారో లేకపోతే ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కానీ నేను ఫస్ట్ టైం మెసేజ్ చెప్పినప్పుడు హౌ టెంప్టేషన్స్ అక్కర్ అనే ఒక టాపిక్ తీసుకొని చెప్పడం జరిగింది. సో నేను ఆ రోజే చెప్పాను లైక్ ఏంటి నా నెక్స్ట్ మెసేజ్ హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ చెప్తాను అని చెప్పి. సో ఇన్ ద మీన్ టైమ్ నా తర్వాత చెప్పిన చాలా యవనస్తులు అంటే చాలా ఎక్కువ ఎక్స్‌ప్లనేషనే మనం విన్నట్టు ఎలా ఓవర్‌కమ్ చేయాలి టెంప్టేషన్స్ అనేదాన్ని. సో నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకోలేదు. సో ఐయామ్ గోయింగ్ టు అ న్యూ టాపిక్ అనమాట. సో నేను నేను తీసుకున్న వాక్య ధ్యానంలోకెళ్ళే ముందు నేనొక చిన్న క్వెషన్ అడగదలుచుకున్నాను. రెస్పాండ్ అవ్వదలుచుకున్న వాళ్ళందరూ ఒక టెక్స్ట్ మెసేజ్ మీట్‌లోనే ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ చేయండి. లేకపోతే మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. జస్ట్ 2 మినిట్స్ నేను ఎక్కువ తీసుకోను. సో స్క్రిప్చర్ అనగానే మీ మైండ్‌లోకొచ్చే వర్డ్ ఏంటి? లేకపోతే స్క్రిప్చర్ అనగానే ఒక స్టేట్మెంట్ అంటూ మీరు మీ మైండ్‌లో ఫ్రేమ్ చేసుకుంటారు కదా! సో స్క్రిప్చర్ అనగానే మీకు అనిపించేదేంటి? 8:16 అయింది. 8:17లోగా నాకు రెస్పాండ్ అవ్వదలుచుకున్న వాళ్ళందరూ ఒక టెక్స్ట్ మెసేజ్ గానీ, మైక్ ఆన్ చేసుకొని స్క్రిప్చర్. వాట్ ఈస్ స్క్రిప్చర్? మీకు మీ వ్యూలో ఏంటో చెప్పండి. హలో. చెప్పండి. అదే స్క్రిప్చర్ అంటే నాకు తెలిసినట్టుగా నేను ఏమనుకుంటున్నానంటే హోలీ బుక్. పరిశుద్ధ లైక్ ప్రత్యేకమైన గ్రంథము అని అనొచ్చు అనుకుంటున్నాను. హోలీ బుక్. థ్యాంక్ యూ సో మచ్ తేజస్వి రెస్పాండ్ అయినందుకు. ఇంకా ఎవరన్నా రెస్పాండ్ అవ్వే వాళ్ళు ఉంటే కొంచెం క్విక్‌గా. లేకపోతే నేను ముందుకు వెళ్తాను. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీవన్ ఎల్స్? ఫైన్. లేని పక్షంలో నా వరకు లేకపోతే నాకు అనిపించింది ఏంటంటే స్క్రిప్చర్ అనగానే ఒక కాన్స్టెంట్ కంపానియన్ ఇన్ అవర్ జర్నీ ఆఫ్ ఫెయిత్ అనమాట. అంటే మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మన స్పిరిచువల్ జర్నీలో మన విశ్వాస ప్రయాణంలో కాన్స్టెంట్‌గా ఒక ఫిక్స్‌డ్‌గా ఎవరన్నా ఉన్నారు లేకపోతే ఎవరన్నా ఉంటారు ఒక కంపానియన్‌గా, ఒక ఫ్రెండ్‌గా, ఒక వెల్ విషర్‌గా, ఒక సపోర్టర్‌గా అంటే ఐ విల్ సే స్క్రిప్చర్ అనమాట. సో ఈ స్క్రిప్చర్ వాట్ స్క్రిప్చర్ సేస్ ఆర్ వాట్ ఇట్ ఈస్ సేయింగ్ అని మనం ధ్యానించుకుంటే 2 తిమోతి బైబిల్ ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరన్నా 2 తిమోతి 3rd చాప్టర్ 16 అండ్ 17 వర్సెస్ చదవదలుచుకున్నారా? ఆర్ ఎల్స్ నేనే చదువుతాను. రెస్పాండ్ అవుతూ ఉండండి ఇఫ్ పాసిబుల్. 2 తిమోతి 3rd చాప్టర్ 16 అండ్ 17. నేనే చదువుతాను. All scripture is God-breathed and is useful for teaching, rebuking, correcting, and training in righteousness, so that the man of God may be thoroughly equipped for every good work. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో వాట్ స్క్రిప్చర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. సో అమాంగ్ ఆల్ దిస్ నేను ఈరోజు టీచింగ్‌లో కొన్ని దాంట్లో మళ్ళీ సబ్ టాపిక్ నేను చెప్పదలుచుకున్నాను. సో టీచింగ్ అనగానే బైబిల్‌లో కొన్ని టీచింగ్స్ ఏంటి మేజర్‌గా తీసుకుంటే ఒక మెయిన్ హెడ్డింగ్ లాగా అన్ని టీచింగ్స్ యొక్క మెయిన్ హెడ్డింగ్స్ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ గాడ్. సో మొత్తం బైబిల్ అంతా లేకపోతే స్క్రిప్చర్ అంతా ఉన్నది గాడ్ కోసం. ఫస్ట్ థింగ్ గాడ్. ఏంటి గాడ్స్ నేచర్ కానీ లేకపోతే గాడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ దేవుడు ఎలా ఆయన జర్నీని చేశారు లేకపోతే అలా మొత్తం గాడ్స్ రిలేషన్షిప్ విత్ హ్యూమన్ కైండ్ ఇలా టీచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ అబౌట్ హ్యూమన్స్ అనమాట.
లైక్ వాళ్ళెలా క్రియేట్ అయ్యారు? వాళ్ళ క్రియేషన్, వాళ్ళ పర్పస్ ఏంటి? లేకపోతే క్రియేట్ అయిన తర్వాత వాళ్ళు చేసిన పాపంలో వాళ్ళు పడిన వాళ్ళు దేవుని చేత తీసుకున్న పనిష్మెంట్, సిన్ అండ్ రిడెంప్షన్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మోరల్ టీచింగ్స్ లైక్ ఇవి ఎథికల్‌గా 10 కమాండ్‌మెంట్స్, ప్రేమ కోసం, కంపాషన్ కోసం, పేషెన్స్, కైండ్‌నెస్ ఇలా కొన్ని టీచింగ్స్ చెప్పడం జరిగింది. సో, నెక్స్ట్ థింగ్ రక్షణ కోసం, నిత్య జీవం, సాల్వేషన్ అండ్ ఇటర్నల్ లైఫ్ కోసం, ఆయన యొక్క కృప ఎలాంటిది, ఆయన కృప ద్వారా మనం పొందే గిఫ్ట్స్ ఏంటి, మారు మనసు ఎలా పొందాలి, మన విశ్వాసం ఎలా ఉండాలి అని కొన్ని టీచింగ్స్ ఉన్నాయి. సో, నెక్స్ట్ గైడెన్స్ అనమాట. ప్రేయర్ కోసం గైడెన్స్ అవ్వచ్చు. లైక్ హౌ టు డూ, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమని అడగాలి అని చెప్పి ప్రేయర్ నేర్పించడం జరిగింది. సర్వింగ్ పీపుల్ లైక్ కమ్యూనిటీలో లేకపోతే సొసైటీలో ఎలా జీవించాలి, హౌ టు సర్వ్ అదర్స్, హౌ టు సర్వ్ ఎల్డర్స్ అని చెప్పి నేర్పించడం జరిగింది. నెక్స్ట్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్. దేవుడిని మనం ఎలా ఆరాధించాలి, దేవుడికి ఎలా ఒబే అయ్యి ఉండాలి, ఆయన ఆజ్ఞలు మనం ఎలా పాటించాలి అని చెప్పి ఇలా కొన్ని మేజర్ టీచింగ్స్ చెప్పడం జరిగింది. సో, అమాంగ్ ఆల్ దిస్ నేను ఈరోజు చెప్పాలనుకున్నది సిన్ అండ్ రిడెంప్షన్. పాపము మరియు పాప విముక్తి గురించి. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే సిన్ అండ్ రిడెంప్షన్‌లో అండర్‌స్టాండింగ్ సిన్ అనమాట. సో, హౌ వి హావ్ టు అండర్‌స్టాండ్ సిన్. నేను ప్రతిదానికి ఒక 2 వర్సెస్ చెప్తాను. తీయగలిగిన వాళ్ళు తీసి చూడండి. లేకపోతే నేనే చెప్పేస్తాను. ఫస్ట్‌లీ అండర్‌స్టాండింగ్ సిన్ అంటే పాపంని అర్థం చేసుకోవడం. సో, మనం పాపంలో ఉన్నామని ఎలా అర్థమవుతది అంటే రోమన్స్ 3rd చాప్టర్ 23rd వర్స్ చూసుకున్నట్లయితే ఏ భేదమును లేదు, అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. రోమన్స్ 3rd చాప్టర్ 23rd వర్స్. For all have sinned and fall short of glory of God. సో, ఈ వర్స్ ద్వారా మనం ఎలా పాపంలో ఉన్నామని అర్థమవుతది అంటే నో మ్యాటర్ వాట్, ఏ భేదము లేదు. వాళ్ళని లేదు, క్రిస్టియన్స్ అని లేదు, హిందూస్ అని లేదు, ముస్లిమ్స్ అని లేదు. ఎవ్వరన్నా పాపం చేస్తారు. సో, ఎవ్రీవన్ ఈస్ సిన్డ్ కాబట్టి సో, దానివల్ల మనం ఏమవుతున్నామంటే ఇక్కడ వి ఆర్ ఫాలింగ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్ అనమాట. అంటే ఆహ్, దేవుని యొక్క పర్ఫెక్షన్ నుంచి లేకపోతే దేవుడి యొక్క హోలీనెస్ నుంచి మనం ఒక సెపరేషన్ వచ్చేస్తుంది దేవుడి నుంచి లేకపోతే ఆయన హోలీనెస్ నుంచి. సో, దేవుడికి మనకి ఎప్పుడైతే ఆ సెపరేషన్ అనేది వస్తుందో ఐ మీన్ లైక్ మనకు తెలుస్తది. మనం దేవుడి యొక్క కృపకి దూరం అయిపోయి వరల్డ్లీ ప్యాటర్న్స్ మనకి ఒక మైండ్‌లో ఒకటొస్తది. ఇదేంటి నేను దేవుడికి దూరం అవుతున్నానేమో అన్న థాట్ వస్తది కదా! సో, ఈ ఎప్పుడైతే నువ్వు అలా సెపరేషన్ అనేది వచ్చిందో మనకి అప్పుడు అర్థమవుతదనమాట. ఓకే. మనం పాపంలో ఉన్నాము అని చెప్పి. ఆల్సో ఎఫిషియన్స్ 2nd చాప్టర్ 1st వర్స్ తీసినట్లయితే యాజ్ ఫర్ యూ వర్ డెడ్ ఇన్ యువర్ ట్రాన్స్‌గ్రెషన్స్ అండ్ సిన్స్. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెదరు. సో, ఇలా అంటే వితౌట్ రిడెంప్షన్ మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారంగా ఉన్నామంట. అంటే మన చేసుకున్న అపరాధములకి లేకపోతే మనం చేసుకున్న పాపములకి మనం చచ్చిన వారుగా ఉన్నామనమాట. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి లైక్ ఓన్లీ త్రూ క్రైస్ట్ వి కెన్ బి సేవ్డ్. లేకపోతే ఓన్లీ క్రైస్ట్ ద్వారా మాత్రమే మనకు రిడెంప్షన్ అనేది వస్తది. ఇక్కడ ఫిజికల్ వరల్డ్‌లీ టర్మ్‌గా కాకుండా స్పిరిచువల్ వేలో చూసుకుంటే డెత్ అనేది ఇక్కడ దేన్ని సింబలైజ్ చేస్తుందంటే దేవుని యొక్క వెలుగు నుంచి లైక్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైఫ్ లేకపోతే కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ చనిపోవడం ఇన్ ద సెన్స్ దేవుని వెలుగు నుంచి మనం కట్ అయిపోతున్నామేమో. ఇందాక చెప్పినట్టు ఒక సెపరేషన్ అనేది వచ్చేస్తుందేమో నీకు దేవునికి. సో, ఆ కట్ ఆఫ్ లేకపోతే ఆ సెపరేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో లేకపోతే నీకు ఎప్పుడైతే రియలైజేషన్ వస్తదో అప్పుడు యూ షుడ్ అండర్‌స్టాండ్ అనమాట దట్ ఐ యామ్ ఇన్ సిన్. ఇప్పుడు నువ్వు దేవుడిని అడగడం స్టార్ట్ చేయాలి. ఏంటి గాడ్ నేను చేస్తుంది కరెక్టా? నేను వెళ్తున్న వే
నాకు చెప్పండి. ఆయన గైడెన్స్ అడగడం మనం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ అది అండర్‌స్టాండింగ్ సిన్. నెక్స్ట్ వచ్చి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. సో, ఇది మనకి చాలా తెలుసు. లైక్ అంటే ఒక వెల్ నోన్ వర్స్ ఉంటది. ఆహ్, రోమన్స్ 6th చాప్టర్ 23rd వర్స్‌లో ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని చెప్పి. రోమన్స్ 6th చాప్టర్ 23rd వర్స్ చదువుకున్నట్లయితే, For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చేసుకున్న పాపం వలన మనం పొందాల్సిన జీతం ఏంటండి ఇక్కడ? మరణం. సో, చాలా మంది విని ఉంటారు ఆజ్ఞ అతిక్రమమే పాపము అని చెప్పి. ఒక బైబిలికల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇన్ ద వెరీ బిగినింగ్‌లో ఆడమ్ అండ్ ఈవ్ ఎప్పుడైతే ఈవ్ ఆ ఫ్రూట్ తిని ఆడమ్‌కి ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ తిని పాపం చేసినప్పుడు దేవుడొచ్చి అడిగితే ఆహ్, అప్పుడు దేవుడు ఆళ్ళని కర్స్ చేసి వాళ్ళకిస్తారు. లైక్ మెన్‌కొక పనిష్మెంట్ అలాగే వుమెన్‌కొక ప్రసవ వేదన పొందుతారు. లేకపోతే హస్బెండ్ విల్ రూల్ ఓవర్ యూ అని చెప్పి ఈవ్‌కి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఈవ్‌కి, ఆడమ్‌కి యూ షుడ్ డూ ఫీల్డ్ వర్క్ అని చెప్పి నీ కష్టాన్ని నువ్వు తినాలి అని చెప్పి అలా ఇద్దరికీ పనిష్మెంట్స్ ఇస్తారనమాట. సో, వాళ్ళు చేసుకున్న పాపానికి వాళ్ళకొచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు మనం మనం చేస్తూనే ఉన్నాం. సో, అలా అని ఇక్కడ ఏమన్నాడు? పాపము వలన పాపం వలన వచ్చే జీతం మరణము అన్నారు. అప్పుడు కూడా దేవుడు ఆడమ్ అండ్ ఈవ్‌కి వాళ్ళు ఇచ్చినప్పుడు తినిన రోజు మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తారనమాట. బట్ వీళ్ళు తినేసి దేవుడొచ్చి అడిగాక దేవుడు వీళ్ళకివ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చి లేకపోతే వీళ్ళని కర్స్ చేసి ఆ గార్డెన్ నుంచి బయటికి పంపేసారే తప్ప వాళ్ళని చంపలేదు. అంటే దేవుడు ఎంత కృపామయుడంటే మనం అంత కమాండ్‌మెంట్‌ని మనం అతిక్రమించినా దేవుడు ముందుగా చెప్పినా సరే అలా చేయకుండా, చంపకుండా వాళ్ళిద్దరిని జస్ట్ బయటికి పంపించేసి వాళ్ళకి పనిష్మెంట్ మాత్రం ఇచ్చారు. ఇక్కడ కూడా మనం క్వెషన్ చేసుకోవాల్సిందేంటంటే ఇప్పటి వరకు మనం ఎన్ని కమాండ్‌మెంట్స్ బ్రేక్ చేసుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్‌ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి 10 కమాండ్‌మెంట్స్‌లో ఒక కమాండ్‌మెంట్. ఎంతమంది ఇప్పటి వరకు చేశారు? అబద్ధాలు ఆడొద్దు అని ఉంటది. ఎంతమంది అబద్ధాలు ఆడకుండా ఇప్పటి వరకు ప్యూర్‌గా ఓన్లీ అన్నీ సత్యాలే మాట్లాడారు. బూతులు మాట్లాడొద్దు అని ఉంటది. ఎంతమంది మాట్లాడలేదు. సో, ఇలా చూసుకుంటే మనం ఎన్నో ఆజ్ఞలను అతిక్రమించేసాం. అలా అని ఇక్కడ మనం తీసుకోవాల్సిన జీతం మరణం అని చెప్పి మనం చంపడం లేదు. బికాజ్ హి వాంట్ టు రిడీమ్ అస్ అనమాట. మనల్ని మనం చేసుకున్న పాపాల నుంచి విముక్తి కలిగించాలి అని చెప్పి ఆయన అనుకున్నారు కాబట్టి మనం ఇంకా చచ్చిపోకుండా ఇప్పుడు ఇంకా బ్రతికున్నామంటే ఈజ్ ఓన్లీ బై హిస్ గ్రేస్. ఆయన కృప వల్ల, ఆయన ప్రేమ వల్ల మాత్రమే మనం ఇంకా ఇన్ని చేసినా, ఇంకా చేస్తూ ఉన్నా సరే ఇంకా మనం ఇంకా ఇలా జీవిస్తున్నామంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అనమాట. సో, అండర్‌స్టాండింగ్ సిన్ నేర్చుకున్నాం. కాన్సిక్వెన్సెస్ ఏంటి నేర్చుకున్నాం. సో, ఇప్పుడు గాడ్స్ లవ్ అండ్ మర్సీ అనమాట. గాడ్స్ లవ్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే వర్స్ ఏంటండి? జాన్ 3:16. సో, లెట్స్ అగైన్ లుక్ ఇంటూ ఇట్. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ one and only Son, that whoever believes in him shall not perish but have eternal life. సో, గాడ్స్ లవ్ ఇక్కడ మనం చిన్నప్పటి నుంచే నేర్చుకుంటున్నాం. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. సరే నేర్చుకున్న దేవుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. తన సన్‌ని ఇచ్చారు అని చెప్పి నేర్చుకుంటున్నాం. బట్ ఆ సాక్రిఫైస్ ఏదైతే ఉందో అది మనల్ని పాపం నుంచి రెస్క్యూ చేయడానికే కాదు. బట్ ఆల్సో గ్రాంట్ అస్ ఇటర్నల్ లైఫ్ అనమాట. అంటే మన పాపములకు ఒక విముక్తి కలుగజేయడమే కాకుండా ఒక నిత్య జీవాన్ని ఇవ్వాలి అని చెప్పి ఆయన అనుకున్నారు కాబట్టి నా బిడ్డను ఎంత పాపం చేసినా నేను విముక్తి కలిగిస్తాను నా బిడ్డకి. లేకపోతే నేను సేవ్ చేస్తాను అని చెప్పి ఆయన కుమారుడిని మనకిచ్చి ఒక అల్టిమేట్ సాక్రిఫైస్‌గా ఆయన మనకిచ్చి మన పాపాల్ని సేవ్ చేసి ఒక నిత్య జీవాన్ని ఇటర్నల్ లైఫ్‌ని మనకివ్వాలని అనుకుంటున్నారు. ఇది ఓన్లీ క్రిస్టియన్స్‌కి లేకపోతే అన్యులకి కాదు అని కాదు. ఎవ్రీవన్ ఈజ్ వెల్కమ్. ఆయన సాల్వేషన్ ఎవ్వరన్నా తీసుకోవచ్చు. బట్ ఆయన గురించి ఆయన సాక్రిఫైస్ తెలుసుకొని మంచిగా అర్థం చేసుకున్నప్పుడే. ఆల్సో
ఫస్ట్ పీటర్ ఫస్ట్ చాప్టర్ 1 and 3. ఒకటో పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. Praise be to God and Father of our Lord Jesus Christ. In His great mercy, He has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead. సో ఇక్కడ మనం పైన చెప్పుకున్నట్టు ఆయన సాక్రిఫైస్ చేశారు, రిజరక్షన్ జరిగింది, మృతులలో నుంచి లేచారు, ఇంత జరిగింది. సో మనం ఏం చేస్తున్నామంటే ఓకే, దేవుడు ఎంతో ప్రేమించాడు లోకాన్ని తెలుసుకున్నాం. ఆయన మన కోసం ఎంత సాక్రిఫైస్ చేశారు, అన్నీ లైక్ ఆయన లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేశారు అని చెప్పి అర్థం చేసుకున్నాం. ఓకే, గుడ్ ఫ్రైడే లెంట్ అవుతుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ అవుతుంది, సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అంతా అయిపోతుంది. సో ఇక్కడ ఓన్లీ అండర్స్టాండింగ్ అండ్ సెలబ్రేషనే కాకుండా వేర్ ఈస్ యువర్ రెస్పాన్స్? నువ్వు అర్థం చేసుకున్న దానికి లేకపోతే ఆయన సాక్రిఫైస్కి నీ యొక్క రెస్పాన్స్ ఎక్కడ ఇస్తున్నావు? లైక్ అంటే సాక్రిఫైస్ చేశారు, సో దానికి నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? మళ్ళీ తిరిగి పాపంలోనే పడుతున్నావు. అవును, దేవుడు నా కోసం ఎంత చేశారు, నా కోసం చనిపోయారు అని చెప్పి నేర్చుకుంటున్నావు, అర్థం చేసుకుంటున్నావు, కానీ మళ్ళీ అది చేయకూడదు కదా. బట్ మనం ఏం చేస్తున్నాం? పదే పదే ఉన్నాం అనమాట. సో అలాగా దేవుని యొక్క ప్రేమ లేకపోతే ఆయన యొక్క కృప మొత్తం లోకమంతా ఆయన జీవితాన్నే సాక్రిఫైస్ చేసేంత ఉంది మన మీద. అలా అని మనం ఎన్నిసార్లు పాపం చేసినా క్షమించేస్తున్నారు కదా దేవుడు అని కాదు. ఆయన ప్రేమను మనం తెలుసుకొని దానికి తగ్గ మనం జీవించాలి అని చెప్పి. సో ఫోర్త్ థింగ్ వచ్చి ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్ అనమాట. సో ఐజయా 53 and 5. యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో ఇక్కడ ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్ అంటే లైక్ మనకి విముక్తి పొందుతుంది అనే ఒక ప్రామిస్ని మనం ఎలా లైక్ ఎక్కడ ఏ రకంగా మనం తీసుకోగలము అంటే ఇక్కడ 5th verseలో 53:5లో ఏం చెప్తున్నారంటే మన అతిక్రమ క్రియలను బట్టి లైక్ వాట్ వీ డిడ్, అవర్ డీడ్స్, మన క్రియలే, మనం చేసుకున్న చెడ్డ పనులే, మనం పడిన లేకపోతే మనం పడిపోయిన సిన్ వల్ల ఆయన లైక్ గాడ్ పడుతున్నారంట. ఆల్సో మన దోషములు బట్టి నలగొట్టబడుతున్నాయి. మనం ఎన్ని చేసుంటే లైక్ అంటే మనం చేసుకున్నవి కౌంట్ చేసుకుంటే అమ్మో అవి కౌంట్ చేసుకోలేనన్ని ఉంటాయి. సో అన్ని వాటి మీద ఆయన ఒక్కరే లైక్ ఆయన మనందరి కోసం నలగొట్టబడుతున్నారంట. మనకి సమానార్థమైన శిక్ష అతని మీద పడింది. అసలు మనం చేసుకున్న వాటికి మన మీద పడాలి. లైక్ ఇప్పుడు ఇంట్లో కానీ సిబ్లింగ్స్ కానీ ఫ్రెండ్స్ దగ్గర ఒక చిన్నవి ఏమన్నా తప్పు చేస్తే నాకేంటి, నువ్వు కదా చేసావు, మమ్మీతో నువ్వు తిట్లు తినిపించుకో, ఇట్లా లైక్ సిల్లీ చిన్నవి కామన్ ఇవి మాత్రమే మనం అవి కూడా వేసుకోలేము మన మీద. లైక్ వాళ్ళ మీద ఎవరు చేస్తే వాళ్ళకే వస్తుంది, లేకపోతే నువ్వు చేసావు కాబట్టి నీదే అన్నట్టు అలా ఉంటాం. అలా 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 దేవుడు కూడా అనుకుని ఉంటే మన పరిస్థితి ఏంటి? బట్ ఆయన అలా అనుకోలేదు. ఆయన ఎన్ని చెయ్యి, నువ్వెన్ని పాపములు చేయి, ఆయన మీదే వేసుకొని నేను నీకు విముక్తి కలిగిస్తానని చెప్పి నలగొట్టబడి ఆయన గాయపరచబడి మన దోషముల వల్ల ఆయన మీద శిక్ష పడింది అనమాట. సో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అసలు మన కోసం ఎందుకండి ఆయన చనిపోవాలి? లేకపోతే మనం చేసుకున్న పాపములు మనం కదా పనిష్మెంట్ అనేది అనుభవించాలి. బట్ వై హిమ్? బికాజ్ హీ వాంట్ టు రిడీమ్ us. సో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే మనం మనం రికవర్ అవుతాం నుంచి ఆయన శిక్ష పొందడం వల్ల మనకి స్వస్థత అనేది కలుగుతుంది అనమాట. సో అనదర్ థింగ్, జాన్ 1st chapter 29. పేతురు జాన్ 1st chapter 29th verseలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సో జాన్ అంటే అప్పుడు జీసస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అందరిలానే ఒక లైక్ దేవుడు అని కాకుండా అందరిలానే మనుషులానే మన కోసం భూమి మీదకి వచ్చారు. లైక్ దట్
వస్తున్నప్పుడు యోహాన్ గారు చూసినప్పుడు ఆయన ఒక మనిషిలా రికగ్నైజ్ చేయలేదనమాట. ఆయన్ని ఒక అల్టిమేట్ సాక్రిఫైస్‌లా చూసారు యోహాన్ గారు దేవుడిని. అక్కడ ఏమనంటారు, "లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల." అసలు ఒక్కరిది కాదు, ఇద్దరు కాదు, మొత్తం లోకం మొత్తం చేసిన పాపాలన్నిటిని ఆయన ఒక్కరే మోసుకుంటూ, ఆయన మీద భారం వేసుకుంటూ ఆయన మోస్తున్నారంట. లైక్ గొర్రెపిల్లతో ఎందుకు సింబలైజ్ చేశారంటే అప్పట్లో గొర్రెపిల్ల ఒక ఆఫరింగ్‌గా ఇచ్చేవారనమాట. ఇట్స్ సో ప్యూర్‌లీ అన్నట్టు. ఇన్నోసెంట్ అనమాట. లైక్ ఏ పాపం ఎరుగని ఆయన ఒక యూ నో దేవుని కుమారుడు మన కోసం భూమి మీదకొచ్చి మనం ఏం చేసాం, మన పాపములను ఆయన పాపం మన పాపములను ఆయన మీద వేసుకొని మన భారమంతా ఆయన మీద వేసుకొని మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన అనుభవించి, ఆయన నలిగిపోయి, విరిగిపోయి మన పాపములను ఆయన మీద మోపుకున్నారనమాట. సో దిస్ ఇస్ ప్రామిస్ ఆఫ్ రిడెంప్షన్. మనకి ఎలా విముక్తి పొందుతది అని వాగ్దానం చేశారంటే ఇలా విరిగిపోయి, నలిగిపోయి, గాయపరచబడి మనకి విముక్తినిస్తాను అని అన్నారు. మన భారాలంతా ఆయన మీద వేసుకొని మనల్ని విముక్తి చేస్తా అన్నారనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చి యాక్ట్ ఆఫ్ రిడెంప్షన్. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చూసుకుంటే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది మనం ఎప్పుడు వింటామంటే మెయిన్‌లీ గుడ్ ఫ్రైడే అప్పుడు. సో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి యేసు శిలువ మీద పలికిన మాటల్లో ఒక మాట. సో సమాప్తమైనది, ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారంట. సో ఆయన యొక్క ఆత్మని, ఆయన యొక్క స్పిరిట్‌ని టోటల్‌గా సరెండర్ చేసేసి, మొత్తం సాక్రిఫైస్ చేసేసి, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఆయన సమాప్తమైపోయి మన జీవితాలకు ఒక స్టార్ట్ ఇచ్చారాయన. ఒక రిడీమ్డ్ లైఫ్ అనే స్టార్ట్ మనకిచ్చారు. ఆయన విరిగిపోయి, నలిగిపోయి ఆయన ఆత్మని అప్పగించేసి, ఆయన చనిపోయి మన జీవితాలకి ఒక గుడ్ స్టార్ట్, ఒక కొత్త స్టార్ట్, ఒక కొత్త విముక్తి కలిగిన జీవితాలని ఒక స్టార్ట్‌ని మనకిచ్చారాయన. అలాగే రోమన్స్ 5th చాప్టర్ 6 and 8 చూసుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6-8 వరకు, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు కొరకు సహితం ఒకడే చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. సో ఈ వర్స్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక సెల్ఫ్లెస్ లవ్ అనమాట. లేకపోతే ఒక డివైన్ లవ్ కానీ, ఒక డివైన్ మర్సీ, ఎండ్లెస్ మర్సీ. ఆయన ఎంత ఒక మనం ఇంకా బలహీనులుగా ఉన్నప్పుడే ఆయన మన కోసం చనిపోయారంట. సో హౌ లవబుల్ హీ ఈస్, అంటే ఎంత ప్రేమమయుడు, ఎంత ఆయనకి మనల్ని రక్షించాలనే ఆలోచన లేకపోతే ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసేసి మన కోసం ఆయన ఆత్మని అప్పగించేస్తారు. సో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పి ఆయన ఫినిష్ అయిపోయి మన జీవితాలకు ఒక కొత్త స్టార్ట్. మీరు ఇంకా పాపం చేయకండి, మీ పాపాలన్నీ నేను మోస్తున్నాను కదా, సో ఈ క్రైస్ట్ రిఫ్లెక్టబుల్ లైఫ్ని లీడ్ చేయండి అని చెప్పి ఆయన ఒక గుడ్ స్టార్ట్ ఇచ్చారు. ఆయన ఫినిష్ అయిపోయి, బట్ మనం స్టిల్ ఆయన బాధపడుతూనే ఉన్నాం. సో ఈ యాక్ట్ ఆఫ్ రిడెంప్షన్ చూసాక మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన అంత చేసి, ఆయన జీవితాన్ని అప్పగించేసి మన కోసం ఇంత మోసి, ఇంత నలిగిపోయారు కదా, అంత చేసిన దేవునికి నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ యువర్ క్రియేటర్? నిన్ను ఆయన ఇమేజ్‌లో చేసుకొని ఇష్టంగా నా బిడ్డలు అని చెప్పి నిన్ను ప్రేమిస్తూ, నువ్వెన్ని చేసినా రక్షిస్తూ, ఓకే, ఇంకోసారి చేయలే అని చెప్పి ఒక కొడుకులా లేకపోతే ఒక కూతురులా నిన్నంత ప్రేమిస్తూ వస్తున్నారు కదా, సో ఆయనకి నువ్వేం చేస్తున్నావు? మనం చేస్తున్న ఆయన అప్పట్లో ఇంత శ్రమ నొంది, గాయాలు పడి, లేకపోతే మన దోషం వల్ల ఇంత ఆయన సిలువ వేయబడ్డారు కదా, సో ఇప్పటికీ మనం చేస్తున్న పనులకి మనం రోజు సిలువేస్తున్నామేమో ఆయన్ని. ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. నువ్వు పాపం చేస్తూ ఆ పాపంలో హ్యాపీగానే ఉన్నావేమో, ఆ పాపాన్ని ఎంజాయ్ చేస్తూ. మీకు అప్పుడే ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు
టెంప్టేషన్స్ గురించి చెప్పా. దేవుడు లైఫ్‌ని ఎంజాయ్ చేయొద్దు అని చెప్పలేదు. బట్ ఎంజాయింగ్ కూడా ఆయన పెట్టిన లిమిట్స్‌లో, ఆయన పెట్టిన బౌండరీస్‌లో ఆయనతో చక్కగా ఎంజాయ్ చేయండి అని చెప్పాను. బట్ నువ్వేం చేస్తున్నావు ఆ లైన్ బయటికెళ్ళిపోయి హ్యాపీగా నీ సీన్‌లో నువ్వు హ్యాపీగా ఉన్నావు. బట్ నీ హ్యాపీనెస్ ఆయనకి సఫరింగ్ అవుతుందేమో. లేకపోతే ఆయన నీ వల్ల మళ్ళీ మళ్ళీ ఆ గాయాలు పొందుతూ, ఆ గాయాలు ఫీల్ అవుతూ నా బిడ్డేంటి మళ్ళీ ఇన్ని సార్లు పడిపోతున్నాడని చెప్పి ఆయన సఫర్ అవుతున్నారేమో. సో, ప్లీజ్ ఆయన సాక్రిఫైస్‌ని గుర్తించడమే కాకుండా వి షుడ్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ అవర్ డీడ్స్ అనమాట. మనం చేస్తున్న పనుల ద్వారా మనం క్రైస్ట్‌ని లేకపోతే దేవుడిని రిఫ్లెక్ట్ చేసే జీవితాలుగా ఉండాలి తప్ప, మన వల్ల ఆయన సఫర్ అయ్యే సిట్యుయేషన్స్ ఎప్పుడు చేయకూడదు. సో, ఇంత చేసి మనకి విముక్తి అనేది కలుగుతది. సో, నెక్స్ట్ విముక్తి కలిగిన జీవితం. రిడీమ్డ్ లైఫ్ అనమాట. రోమన్స్ 12th చాప్టర్ 2nd వర్స్‌లో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమును, అనుకూలమును, సంపూర్ణమైన యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో, రిడీమ్డ్ లైఫ్ వల్ల మనం ఏం తెలుసుకోవాలంటే, ఇప్పటి వరకు తెలుసుకున్నాం దేవుడు నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశారు. లేకపోతే ఇన్ని శ్రమలుందారు. నా కోసం పడ్డారు. ఆయన ఫినిష్ అయిపోయి నాకొక కొత్త స్టార్ట్ ఇచ్చారు కదా! సాల్వేషన్ ఓకే. నాకు రక్షణ కలుగుతది అని రికగ్నైజేషన్ మాత్రమే కాకుండా, ఒక నూతన నూతన మగుట వలన రూపాంతరం పొందడం. వి షుడ్ ట్రాన్స్‌ఫార్మ్ అవర్ లైఫ్స్. ఒకప్పుడు జీవితాన్ని వదిలేయి. నువ్వు పాపపు జీవితాన్ని వదిలేసి నీ కోసం ఇంత చేసిన దేవునికి, నీ పాపములు ఇంకా మోస్తున్న దేవునికి యూ షుడ్ బీ ఎ రిఫ్లెక్షన్ కదా! అంటే లైక్ దేవుడిని రిఫ్లెక్ట్ చేస్తూ మంచిగా అంటే ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే కొలస్సియన్స్ 3rd చాప్టర్ 12-14లో ఉంటాయి. సో, ఇప్పుడు నేనైతే చెప్పట్లేదు గానీ, ఆ 2 వర్సెస్ చదవట్లేదు గానీ, లైక్ కంపాషన్ అని, కైండ్‌నెస్ అని, పేషెన్స్ అని, నేను నిన్ను ఎలా ఫర్‌గివ్ చేశానో నువ్వు ఇతరులను అలా ఫర్‌గివ్ చేయి. అపాన్ అమాంగ్ ఆల్ దిస్ పుట్ లవ్ అని ఉంటది. కీప్ లవ్ ఫస్ట్ అని. సో, ఇంత చేసిన దేవుడికి లేకపోతే ఇంత ఇంత మనకు మనం క్వెషన్ చేసుకుంటే ఒకసారి క్వెషన్ చేసుకోండి. మీరు చేసిన అన్ని పనులు మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు? లేకపోతే మీరు చేసిన పాపపు జీవితాన్నంతా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఆహ్, నాలాంటి దాని కోసమా? లేకపోతే నాలాంటోడి కోసమా ఆయన శిలువ మీద మరణించారు అనే ఒక థాట్ ఒస్తదనమాట. అంత ఆహ్, పా పనికిమాలిన జీవితాలు మనవి. సో, అలాంటి జీవితాల కోసం ఆయన ఒక విముక్తిని కలిగించి ఆయన నలిగిపోయి మనకి ఒక సాక్రిఫైస్ ఒక అల్టిమేట్ సాక్రిఫైస్‌లో మన ముందున్నారంటే, ఆయన రక్షణని పొందుకోవడమే కాకుండా మనం ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి లైక్ రూపాంతరం పొంది లేకపోతే నూతన మగుట వలన రూపాంతరం పొంది ఆయన్ని రిఫ్లెక్ట్ చెయ్యాలి అని చెప్పి ఈ విముక్తి పొందిన జీవితం మనకి అలా ఉండాలి. క్యారెక్టరిస్టిక్స్ వచ్చి కొలస్సియన్స్ 3rd చాప్టర్ 12-14లో ఉంటాయి. సో, అట్ లాస్ట్ నేను ముగించేస్తాను. ఒక 2 మినిట్స్. అట్ లాస్ట్ ఇన్ని నేర్చుకున్నాక అట్ లాస్ట్ వచ్చి వి షుడ్ షేర్ ద విట్నెస్ ఆఫ్ రిడెంప్షన్ అనమాట. అంటే రోమన్స్ 10:14-15 అండ్ మాథ్యూ 28:18-20 లైక్ వి ఆల్ గో మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పి దేవుడు శిష్యులకి చెప్తూ ఉంటారు లాస్ట్‌లో. సో, ఇలా మీరు ఒక నేను నా పాపాల నుంచి విముక్తి పొందాను. నాకు దేవుడు ఇలా రిడెంప్షన్ అనేది కలుగజేశారు అన్నప్పుడు యూ షుడ్ బీ ఎ టెస్టిమనీ. యువర్ లైఫ్ షుడ్ బీ ఎ టెస్టిమనీ అనమాట. అంటే తెలియని వారికి లేకపోతే అన్యులకు మీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ అవ్వనివ్వండి ఎవ్వరైనా మీరు మీ పాపం నుంచి విముక్తి పొందారు. నువ్వు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి ఆ సాక్రిఫైస్‌ని అర్థం చేసుకోవడమే కాకుండా దానికి రెస్పాండింగ్‌గా నీ జీవితాన్ని క్రైస్ట్ రిఫ్లెక్ట్ చేసేలా నీ జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు సో, యూ షుడ్ స్ప్రెడ్ ది గాస్పెల్ ఆర్ ఎల్స్ యూ షుడ్ బీ ఎ టెస్టిమనీ టు ఎవ్రీవన్ అనమాట. అప్పుడు నీ జీవితాన్ని చూసి మిగిలిన వాళ్ళు ఓకే. ఫస్ట్ నుంచి వస్తారు. లైక్ అండర్‌స్టాండింగ్ సిన్ అంటే వాళ్ళు ఓకే. నేను దేవుడికి ఇలా సెపరేట్ అయిపోయాను కాబట్టి నేను పాపంలో ఉన్నాను. అందుకే నేను ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాను. ఆయన ప్రేమ ఏంటి? ఆయన కృప ఏంటి? ఆయన విముక్తి పొందుతాడని మనకెలా వాగ్దానం చేశారు? ఎలా విముక్తి
విముక్తినిచ్చారు. విముక్తి పొందిన జీవితం ఎలా ఉండాలి? అలా మన టెస్టిమనీ మన లైఫ్‌ని బట్టి అలా మనల్ని చూసిన వాళ్ళు లేకపోతే మనల నుంచి నేర్చుకున్న వాళ్ళు మళ్ళీ అగైన్ ఫ్రమ్ ద ఫస్ట్ దే విల్ లెర్న్ అనమాట. సో, ఆహ్, నేను ఐ మీన్ లైక్ ఈరోజు ఇది నేర్చుకోవాలి అని చెప్పను గానీ బట్ ఆల్ ఐ నీడ్ టు సే ఈస్ క్వెషన్ టు యువర్ సెల్ఫ్. అసలు మీరు ఎలా ఉన్నారు? లేకపోతే మనం చేసేదేంటి? దేవుడు అంత చేస్తే మనం దేవుడికి ఏం చేసాం? సో, ఆయన్ని రోజు సిలువే ఆయన్ని మన పనుల ద్వారా మళ్ళీ మళ్ళీ సిలువేసే వాళ్ళంగా కాకుండా ఐ జస్ట్ వాంట్ టు ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ యువర్ డీడ్స్ అనమాట. సో, మీరు చేసే పనుల ద్వారా అవ్వచ్చు, మీరు మాట్లాడే మాటలు అవ్వచ్చు, మీరు చేసే ప్రతి దాంట్లో జస్ట్ మీరు ఫస్ట్ థింగ్ మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఓకే. నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. అది దేవుడికి విరుద్ధమా? లేకపోతే దేవుడికి ఇష్టమైన పనా? దేవుడు నా వల్ల ఫీల్ అవుతారా? లేకపోతే హ్యాపీగా ఫీల్ అవుతారా? సో, ఇది మైండ్‌లో పెట్టుకొని మీరేం చేసినా ఇదొకటే మైండ్‌లో పెట్టుకొని ఆస్క్ హిమ్ జీసస్ వాట్ ఐ హావ్ టు డూ? లేకపోతే నేను వెళ్తున్న పాత్ కరెక్టా? రాంగా? అని చెప్పి ఆహ్, ఆయన ఆన్సర్స్ అడుగుతూ ఆయన వేలో వెళ్ళాలి. మీకు మీరుగా క్వెషన్ చేసుకొని ఐ జస్ట్ వాంట్ యూ పీపుల్ టు ట్రాన్స్‌ఫార్మ్ ఫ్రమ్ యువర్ సిన్‌ఫుల్ లైఫ్ టు ఎ రిడీమ్డ్ లైఫ్. సో, ఆహ్, this opportunity. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అన్విత. మరి ఇప్పటి వరకు చాలా చక్కగా వాక్యాన్ని మరి వివరించి